ఎవ్రీవన్. సో ఈ రోజు మనం మ్యాజిక్ 8 బాల్ అనే ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఈ మ్యాజిక్ 8 బాల్ అనేది ఎలా ఉంటుందో మీకు ఇంటర్ఫేస్ జస్ట్ చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇలా ఉంటుంది మనకి మ్యాజిక్ 8 బాల్ అనేది. సో ఇక్కడ మనకి ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మనం ఒక క్వశ్చన్ అడగాలి. సో ఆస్క్ మీ ఎనీథింగ్ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ఐ క్రేజీ. సో మనం ఓకే కొట్టిన వెంటనే సమ్ గ్రూప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ నో అని వచ్చింది చూడండి. నో. సో ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ ఆన్సర్స్ ఒక ఎరేలో ఇస్తాము. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆన్సర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ర్యాండమ్ గా డిస్ప్లే అవ్వాలి. ఓకే. సో ఇది అనేది ఒక పిఎన్జి నేను తీసుకున్నాను. ఒక పిఎన్జి మ్యాజిక్ 8 బాల్ అనేది. మీ ఇష్టం ఏదైనా డయాగ్రామ్ మీరు తీసుకోవాలి. ఓకే. సో ఇక మనకి ఇక్కడ ప్రాంప్ట్ అవుతుంది చూడండి. ప్రతిసారి మనం అడిగినప్పుడు ఆస్క్ మీ ఎనీథింగ్ ఒక ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది చూడండి. సో ఇది మనం jqueryలో చేసాము. సో ఇప్పుడు దాన్ని మీకు స్క్రిప్ట్ నేను ఆల్రెడీ రాశాను, మీకు చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనకి index.html లో సో నేను డాక్ టైప్ HTML ఇవన్నీ మీకు తెలిసినవి బేసిక్స్. సో HTML హెడ్ టైటిల్ తీసుకున్నాను, మ్యాజిక్ 8 బాల్ అని టైటిల్ తీసుకున్నాను. సో ఫస్ట్ లింక్ తీసుకున్నాను. ఇవన్నీ ఎక్కడ దొరికినాయి అంటే నాకు ఫాంట్స్ ఇవన్నీ గూగుల్ APIs లో నేను ఆ ఫ్యామిలీ ఓపెన్ సాన్స్ ఇటాలిక్ మోన్సెరాట్. ఓకే. సో లింక్ href లో ఇవి తీసుకున్నాను. సో స్టైల్ షీట్ తీసుకున్నాను. ఓకే. REL ఈక్వల్ టు స్టైల్ షీట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. సో అలాగే స్క్రిప్ట్ లో నేను jquery అనుకున్నాను కాబట్టి jquery తీసుకున్నాను. సో ఇవన్నీ మనకు దొరుకుతాయి అక్కడ. ఓకే. ajax.googleapis.com, ajax లైబ్రరీస్, jquery వర్షన్ 1.1.2.2 అలా min.js. ఓకే. సో ఇవి మనకి అక్కడ దొరికి జస్ట్ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఓకే. సో లింక్ REL ఈక్వల్ టు స్టైల్ షీట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. ఇప్పుడు నేను href ఈక్వల్ టు నేను లింక్ చేస్తాను style.css. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం 2 లింక్ చేస్తాను. మీరు లెఫ్ట్ లో చూడొచ్చు. ఇది index.html, script.js, style.css. ఈ రెండు నేను లింక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ style.css లింక్ చేశాను. ఆ కోడ్ తర్వాత చూద్దాం. సో హెడ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు బాడీ ట్యాగ్. సో నేను అన్ని div యూజ్ చేస్తున్నాను. ఒక బ్లాక్ లాగా రావాలి కాబట్టి మనకి div ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో బాడీలో div క్లాస్ ఈక్వల్ టు పేజ్. ఓకే. నేను ఒక div దాని క్లాస్ నేమ్ తీసుకున్నాను ఈక్వల్ టు పేజ్. హెడర్ లో తీసుకున్నాను. ఇప్పుడు హెడర్ నాకు డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ మ్యాజిక్ 8 బాల్. ఓకే. ఇక్కడ పైన మ్యాజిక్ 8 బాల్. సో ఇక్కడ h1 మ్యాజిక్ స్పాన్ 8 బాల్, h1 క్లోజ్ హెడర్. ఓకే. ఇప్పుడు నీకు ఇక్కడ ఎలా కనపడుతుంది మ్యాజిక్ 8 అనేది ఇక్కడ రెడ్ కలర్ లో బాల్. సో ఇవన్నీ మనం CSS లో ఎలాగో మనం చేంజ్ చేస్తాం. ఓకే. హెడర్ క్లోజ్ చేస్తాం. div క్లాస్ ఈక్వల్ టు బాల్, స్టైల్ ఈక్వల్ టు పొజిషన్ రిలేటివ్, విడ్త్ ఈక్వల్ టు 80%. ఓకే. సో ఒక బాల్ కాబట్టి ఈ షేప్ లో ఉన్న PNG తీసుకున్నాను నేను. ఓకే. సో పారాగ్రాఫ్ ID ఈక్వల్ టు ఆన్సర్, క్లాస్ ఈక్వల్ టు ఆన్సర్. ఓకే. దిస్ ఈస్ వేర్ ది ఆన్సర్ గోస్. సో పారాగ్రాఫ్ క్లోజ్. ఇప్పుడు ఇమేజ్ తీసుకోవాలి కదా. ఇక్కడ నేను ఇమేజ్ చూపిస్తున్నాను కదా. ఈ ఇమేజ్ అనేది నేను PNG లో తీసుకున్నాను. ఓకే. నాకు ఇక్కడ ఒక లింక్ లో దొరికింది. సో ఆ సోర్స్ కోడ్ ఇచ్చాను ఇక్కడ. సోర్స్ ఈక్వల్ టు https s3.amazon.aws.com media.skillcrush. ఇట్లా మనకు ఒక PNG ఒకటి దొరికింది. ఓకే. రైట్. సో div ట్యాగ్ క్లోజ్ చేశాను. 2 బ్రేక్స్ ఇచ్చాను స్పేస్ కోసం. ఇప్పుడు మనకి ఇక్కడ బటన్ అంటున్నాం కదా. ఓకే. సో కింద మనకి బటన్ ఉంది కదా. ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది ఒక బటనే కదా. ఓకే. సో div క్లాస్ ఈక్వల్ టు బటన్, స్టైల్ ఈక్వల్ టు పొజిషన్ రిలేటివ్, విడ్త్ ఈక్వల్ 80%. సో బటన్ ID ఈక్వల్ టు ఆ బటన్ కు ఒక ID ఇచ్చాను, పొజిషన్ బటన్, ఆస్క్ మీ ఎనీథింగ్ బటన్ క్లోజ్, div ట్యాగ్ క్లోజ్. ఓకే. నెక్స్ట్ ఫూటర్. ఫూటర్ లో ఇది నేను డిజైన్ చేశాను కాబట్టి నా పేరు పెట్టుకున్నాను. వేరే వాళ్ళు డిజైన్ చేస్తే వేరే వాళ్ళు పేరు పెట్టుకుంటారు. ఓకే. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని రాస్తాం కదా వెబ్సైట్ చివరి. అట్లా ఒక ఫూటర్ తీసుకున్నాను. సో TNVS ప్రవీణ్ అని తీసుకున్నాను. 2020 మన ఛానల్ నేమ్ రాశాను. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ JS కూడా మనం లింక్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్, సోర్స్ ఈక్వల్ టు script.js. నేను ఇది లింక్ చేసేసాను. సో div ట్యాగ్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. సో ఇది index.html. సో ఈ కోడ్ గురించి వరి అవ్వద్దు. ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను. ఇప్పుడు లెట్స్ గో టు script.js. ఓకే. సో ఇక్కడ script.js లో మనకి ఏం జరుగుతుంది, మెయిన్ ఫస్ట్ ఒక రెడీ ఫంక్షన్ తీసుకుంటాం. ఇది jQuery కాబట్టి $document.ready. సో ఇనీషియల్ గా మనం చేయాల్సింది ఇదే $document.ready. ఆ ఫంక్షన్ రెడీ అవ్వాలి. ఓకే. సో ఒక వేరియబుల్ తీసుకున్నాను మ్యాజిక్ 8 బాల్ ఈక్వల్ టు. సో దాంట్లో మనకి ఇనీషియల్ గా ఎంటీ తీసుకున్నాను. సో ఇప్పుడు మ్యాజిక్ 8 బాల్ డాట్ లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్ అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ర్యాండమ్ గా నాకు వస్తున్నాయి చూసారా, నో అని, ఎస్ అని,
ఐ డోంట్ థింక్ సో, అఫ్ కోర్స్. నేను లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్ తీసుకున్నాను. ఇండ్యూబిటబుల్లీ, ఇన్ యువర్ డ్రీమ్స్, అలా నేను ఒక 10, 15 తీసుకోవచ్చు. ఓకే. సో నేను ఇక్కడ ఎన్ని తీసుకున్నాను? 1, 2, 3, 4, 5, 6 ఆన్సర్స్ తీసుకున్నాను. ఓకే, క్యారీలో. సో ఇనీషియల్ గా మనకి ఆన్సర్స్ అన్ని డిస్ప్లే అవ్వకూడదు కాబట్టి హైడ్. సో $#answer డాట్ హైడ్. ఓకే. సో ఈ హ్యాష్ ఆన్సర్ డాట్ హైడ్. ఓకే. సో ఇప్పుడు మ్యాజిక్ 8 ball డాట్ ఆస్క్ క్వశ్చన్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ క్వశ్చన్. సో $8 ball డాట్ ఎఫెక్ట్ ఆఫ్ షేక్. ఈ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఒకసారి మనం ఇది చూసుకుంటే, ఇప్పుడు ఆస్క్ మీ ఎనీథింగ్. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగింది. ఓకే. సచిన్ ఈజ్ గాడ్ ఆఫ్ క్రికెట్. ఓకే. ఇప్పుడు మీకు ఓకే కొట్టినప్పుడు చూడండి, ఒకసారి షేక్ అవుతుంది. ఇక్కడ షేక్ అయింది కదా, ఆ ఎఫెక్ట్ కోసం. సో సచిన్ ఈజ్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఏమొచ్చిన ఆన్సర్? అఫ్ కోర్స్. అఫ్ కోర్స్ అనేది కావాలని ఇవ్వలేదు ఆన్సర్, ర్యాండమ్ గా వచ్చింది మనకి. ఓకే. సో ఇక్కడ మనకి ఆ షేక్ ఎఫెక్ట్ కోసం మనకి తీసుకున్నాం $8 ball డాట్ ఎఫెక్ట్ ఆఫ్ షేక్. సో నువ్వు యాట్రిబ్యూట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కనపడుతుంది కదా, ఇక్కడ ఈ పిఎన్జి. సో ఆ సోర్స్ ఇక్కడ ఇచ్చామన్నమాట. 8 ball డాట్ ఎట్రిటిఆర్ యాట్రిబ్యూట్ సోర్స్ కామా ఇది మనం పిఎన్జి అనమాట. సో ఇందాక మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసింది పిఎన్జి. ఓకే. నౌ సో అది మన ఆన్సర్ అనేది ఫేడ్ అయిపోవాలి ఒక 4000 మిల్లీ సెకండ్స్ లో. సో $answer డాట్ ఫేడ్ ఇన్ 4000. నౌ ఇప్పుడు మనకి ఈ ఆన్సర్స్ అన్ని ర్యాండమ్ గా జనరేట్ అవ్వాలి కదా. సో ఎప్పుడు అఫ్ కోర్స్ రాదు, ఎప్పుడు ఎస్ రావు, ఎప్పుడు ఎస్ రాదు, ఎప్పుడు నో రాదు, ర్యాండమ్ గా వస్తూ ఉంటాయి. సో మనం వేర్ ర్యాండమ్ నెంబర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఆఫ్. సో వేర్ ర్యాండమ్ నెంబర్ ఫర్ లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్ ఈక్వల్ టు ర్యాండమ్ నెంబర్ ఇంటూ మనం ఏదైతే ఆన్సర్స్ అరే తీసుకున్నాం దాని లెంత్. సో ఇంటూ దిస్ డాట్ లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్ డాట్ లెంత్. సో వేర్ ర్యాండమ్ ఇండెక్స్ ఈక్వల్ టు math dot floor of random number for list of answers. So where answer equal to this dot list of answers of random index. సో మనకి లిస్ట్ ఆఫ్ ర్యాండమ్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్ ఒక్కొక్కటిగా మనకు వస్తుంది. ఎప్పుడు అదే రావాలని లేదు. నౌ $answer dot text of answer. సో console dot log of question, console dot log of answer. సో ఇక్కడ ఆన్సర్ ఉంది, అదే అలాగే మనకి క్వశ్చన్ ఉంది. ఇక్కడ వస్తుంది క్వశ్చన్, వేర్ క్వశ్చన్, సెట్ టైమ్ అవుట్ లో వేర్ క్వశ్చన్ వస్తుంది. ఓకే. సో అది మనం ప్రింట్ చేసేస్తాం ఇక్కడ. నౌ ఇప్పుడు మనకు ఆన్ క్లిక్ జరగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఆస్క్ మీ ఎనీథింగ్ అని కొట్టిన వెంటనే మనకు జరుగుతుంది కదా ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్. ఓకే. సో అది జరగాలి ఇక్కడ. సో వేర్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ $answer డాట్ హైడ్. సో ఇనిషియల్ గా హైడ్ అవ్వాలి, తర్వాత మనకి ఆ లోగో వచ్చిన తర్వాత మనకి ఆన్సర్స్ ప్రాంప్ట్ అవ్వాలి. సో సెట్ టైమ్ అవుట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ వేర్ క్వశ్చన్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఇక్కడ మనకు వస్తుంది కదా ఆస్క్ ఏ క్వశ్చన్ అని. ఓకే. ఆస్క్ ఏ క్వశ్చన్ మ్యాజిక్ 8 ball డాట్ ఆస్క్ క్వశ్చన్ ఆఫ్ క్వశ్చన్. ఓకే. సో తర్వాత క్వశ్చన్ బటన్ డాట్ క్లిక్ ఆఫ్ ఆన్ క్లిక్. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఆన్సర్ రావాలి. సో ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ కొట్టిన వెంటనే మనకు ఒక ప్రాంప్ట్ అవుతుంది. ఓకే. ఐ ఆమ్ బ్యూటిఫుల్. అది ఇక్కడ మనం ఓకే అనేది బటన్ కదా, ఇది కొట్టిన వెంటనే మనకి షేక్ ఎఫెక్ట్ వచ్చి మనకి ఆన్సర్ నో అనేది వస్తుంది. ఓకే. సో ఇది మనకి జరిగే ప్రోగ్రామ్. ఇప్పుడు మనం స్టైల్ డాట్ సిఎస్ఎస్ చూద్దాం. సో ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ లో మనం డిఫరెంట్ బాడీకి కలర్ ఏంటి, మార్జిన్, ప్యాడింగ్, ఓకే, డాట్ పేజ్ కి ఏంటి, విడ్త్ ఎంత, మ్యాక్స్ విడ్త్ ఎంత, మార్జిన్ ఎంత, ఈ డాట్ బాల్ కి డాట్ బటన్ కి మార్జిన్ ఏంటి, ఓకే, డాట్ ఆన్సర్ మనకు వచ్చే ఆన్సర్ కి ఆ పొజిషన్ అబ్సల్యూట్ విడ్త్ ఎంత, టాప్ లెఫ్ట్. సో ఇది మన ఇష్టం, ఇది ఎలా తీసుకోవచ్చు. మనకు వచ్చేది అప్పర్ కేస్ కావాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ ఇచ్చాము, టెక్స్ట్ అలైన్ మనకి సెంటర్ లో రావాలి. ఓకే. మనం ఫాంట్ 16 పిక్సెల్స్ ఇచ్చాము, ఓపెన్ సాన్స్, హెల్వెటికా, ఏరియల్, సాన్స్ సెరిఫ్ ఇలా యూజ్ చేస్తాం. అలాగే క్వశ్చన్ బటన్ కి ఎలా ఉండాలి ఫాంట్, హెడర్ కి ఎలా ఉండాలి, హెడర్ స్పాన్ కి ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి హెడర్స్ ఉన్నాయి కదా, హెడ్డింగ్స్ H1, H2, H3, H4, దానికి ఫాంట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి, మనం తీసుకునే ఫోటర్ కూడా ఎలా ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి. ఓకే. సో ఇది మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఫర్ మ్యాజిక్ 8 ball. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మన ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇంకా మన ఛానల్లో చాలా పెడుతూ ఉంటాను. సో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి, అంటే మీకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ కావాలి జావా స్క్రిప్ట్ లో, ఆర్ఎల్స్ jquery యూజ్ చేసి, సో దట్ అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది టాపిక్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ like my videos and please subscribe my channel and please share my videos to your friends and well wishers and please support our channel in all possible ways. Thank you.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ కోడ్ అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.